అదే మనం లాస్ట్లో మనం అనలిటికల్ ఫంక్షన్స్ గురించి జాయింట్స్ గురించి చెప్పుకున్నాము. సో ఈరోజు మనం ఇవి వ్యూస్, మళ్ళీ ఇంకా స్టోర్ ప్రాసెసెస్, ఇంకా ఇండెక్సెస్ ఇవి చెప్పుకుంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. యా ఇంకేమైనా బ్రో. చిన్న చిన్నవి ఉంటే అవి చెప్పుకుందాము. ఓకే బ్రో. సరే. ఇంకా అయితే వ్యూస్, మనం స్టోర్ ప్రాసెసెస్, ఇండెక్సెస్ గురించి చెప్పుకుందాం. సో ఓకే. వ్యూస్ వచ్చేవరకు సింపుల్ ఏం లేదు. వ్యూస్ అనేటివి సేమ్ జస్ట్ లైక్ టేబుల్స్ అన్నమాట. మనం ఏవైతే ఓకే. ఆ, ఈ సీక్వెల్ టేబుల్స్ యూజ్ చేస్తాము, సేమ్ అలానే. కాకపోతే వ్యూస్ ఆర్ లైక్ అంటే సింపుల్ గా వర్చువల్ టేబుల్స్. కైండ్ ఆఫ్ లైక్ వర్చువల్ టేబుల్స్ దట్ స్టోర్స్ ది రిజల్ట్ యాక్చువల్. ఆఫ్ క్వైరీ. ఓకే. అంటే మనకి ఏదైతే క్వైరీ రాస్తామో దానికి వచ్చిన అవుట్పుట్ ని వ్యూస్ లో స్టోర్ చేసుకుంటాం. సో సేమ్ లైక్ దిస్ ఆపరేటర్స్ అన్నమాట. ఆపరేటర్స్ ది ఫంక్షనాలిటీ కూడా అదే. మీకు ఆపరేటర్స్ ఏం చేస్తాయి? ఏదైతే మనం క్వైరీ రాస్తామో దానికి వచ్చిన అవుట్పుట్ ని ఇంకో ఇంకో క్వైరీ అవుట్పుట్ ని రెండింటిని మ్యాచ్ చేస్తుంది అనమాట. మ్యాచ్ చేయడం లేకపోతే రెండింటిని జాయిన్ చేయడం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీకు అప్పుడు డిఫరెన్సెస్ ఇక్కడ ఉన్నా కదా, డిఫరెన్స్ బిట్వీన్ ద సెట్ ఆపరేటర్స్ అండ్ జాయిన్స్. సో యా. మేజర్గా జాయిన్స్ కి ఆపరేటర్స్ డిఫరెన్స్ ఏంటంటే, రెండు టూ డిఫరెంట్ టేబుల్స్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. కాకపోతే ద వే ఆఫ్ సింటాక్స్ రాయడం, ఇంకోటి వే ఆఫ్ ఆపరేషన్ డిఫరెంట్. ఇప్పుడు సెట్ ఆపరేటర్ తీసుకోండి. సెట్ ఆపరేటర్ అనేది రో బై రో అన్నమాట. అంటే ఒక రో తీసుకొని ఆ రోని ఇంకో రోని కంపేర్ చేస్తుంది. అంటే ఓకే. మనకి ఎక్సెల్ లో చూసుకుంటే, ఎగ్జాంపుల్, ఒక రో తీసుకుందాం. ఏదైతే రో వచ్చిందో ఆ రోని ఇంకో రోని కంపేర్ చేస్తుంది. అంటే రో బై రో ఆపరేషన్ చేస్తుంది. అదే జాయిన్ జాయిన్ జాయిన్స్ తీసుకుంటే అది టోటలీ డిఫరెంట్. అదెలా? జాయిన్స్ లో ఏవైతే క్వైరీస్ ఉండేవో ఆ క్వైరీస్ అనేటివి ఆ, అంటే సింటాక్స్ డిఫరెంట్. ఇంకోటి, అది కాలం బై కాలం ఆపరేషన్. అంటే ఒక కాలం ని ఎంటైర్ ఇంకో కాలం ని కంపేర్ చేస్తుంది, రోస్ కాకుండా. అంటే సింపుల్ గా చూసుకుంటే ఆపరేటర్స్ అనేటిది హారిజంటల్ గా వర్క్ అవుతాయి. అంటే ఒక హారిజంటల్ ఎంటైర్ రో తీసుకొని ఇంకో హారిజంటల్ ఎంటైర్ రోని కంపేర్ చేసుకుంటుంది. ఈ జాయిన్స్ ఏంటంటే వర్టికల్ ఆపరేషన్. ఎంటైర్ దిస్ వన్ కంపేర్స్ విత్ ఎంటైర్ దిస్ వన్ అట్లా. ఓకే. సో అదొకటి. సో అయితే ఈ వ్యూస్ అంటే ఏంటంటే, ఆ ఇవి ఇప్పుడు మామూలుగా టేబుల్స్ ఫంక్షనాలిటీ ఏంటంటే, మనం ఏదైతే డేటాని ఇస్తామో ఆ డేటాని ఒక టేబుల్ రో బై కాలం ఆపరేషన్లో ఒక డేటాబేస్లో డేటాను హోల్డ్ చేస్తాయి అన్నమాట. కానీ వ్యూస్ అట్లా కాదు. అంటే డేటాని వాటంతట అవే హోల్డ్ చేయవు. సింప్లీ మనం ఏవైతే క్వైరీస్ వస్తామో, సింపుల్ క్వైరీస్ కానీ కాంప్లెక్స్ క్వైరీస్ కానీ, సో దాన్ని బట్టి అది వచ్చిన అవుట్పుట్ని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటారు టెంపరీగా. సో ఇదంతా ఎందుకు చేస్తాం మనం? టు ఇంప్రూవ్ ది సెక్యూరిటీ పర్పస్ ఆర్ ది లైక్ లిమిట్ ది యాక్సెస్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ఒక టేబుల్ ఉంది. సో లెట్ టేక్ టేబుల్ వన్. సో ఈ టేబుల్ వన్ మీకు మాత్రమే యాక్సెస్ ఉంది. సపోజ్ యూఆర్ వర్కింగ్ ఇన్ టు ఐటీ టీమ్. సో మీకు ఫుల్ యాక్సెస్ ఉంది. సో ఇప్పుడు మనకి ఏముంటుంది అంటే,
ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క టీంకి డిపెండ్స్ ఆన్ దేర్ రోల్ అండ్ ద రోల్. సో విల్ లిమిట్ ది యాక్సెస్. ఇప్పుడు ఎవరికి ఎంత యాక్సెస్ ఇవ్వాలో మనం అంతే ఇస్తాం. సో మీరున్నారు, మీకు ఫుల్ యాక్సెస్ ఉండాలి ఎందుకంటే మీరు డెవలపర్. కానీ మేబీ సేల్స్ టీమ్ ఉంది, మీరు మార్కెటింగ్ ప్రాజెక్ట్లో ఉన్నారు. సేల్స్ టీమ్కి ఏంటంటే జస్ట్ డేటా చూస్తే చాలు, కానీ ఆ డేటాను మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఎల్స్ టోటల్ డేటా చూడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకి లిమిట్ చేయాలి డేటా. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఉన్న టేబుల్కి యాక్సెస్ ఇవ్వకుండా ఆ టేబుల్లో ఉన్న డేటాను రీడైరెక్ట్ చేస్తాం అనమాట. అవే వ్యూస్. ఓకే. యా. సో అందులో మనకు చాలా ఉన్నాయి వ్యూస్ అనేటివి. ఆ, సో మీరు చూసుకుంటే టైప్స్ ఆఫ్ వ్యూస్లో ఫస్ట్ వచ్చేసి సింపుల్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ వ్యూ. మెటీరియలైజ్డ్ వ్యూ. లైన్ వ్యూ. రేటబుల్ వ్యూ. చాలా ఉన్నాయి మనకి. ఓకే. రీడ్ ఓన్లీ వ్యూ. పార్టీషన్ వ్యూ. ఇంకా సిస్టమ్ వ్యూ. సో వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే బ్రో. చేసి వాటికి వచ్చేసి స్టోరేజ్ ఎట్లా వర్క్ అవుతుంది, మళ్ళీ ఇంకోటి అప్డేటబుల్ కాదా, ఇంకోటి యూస్ కేస్ ఏంటంటే అవి ఏ సినారియోలో యూజ్ చేస్తుంది. సో మేజర్గా ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే, వన్ బై వన్. సింపుల్ చెప్పాలంటే ఓకే ఇది. ఓకే ఫస్ట్ నుంచి చెప్పుకో, ఒక్కొక్క పని చేద్దాం. ఓకే, ఫస్ట్ సింపుల్ వే గురించి చెప్పుకుందాం. సింపుల్ వే అంటే ఏం లేదు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది సింగిల్ టేబుల్ అనమాట. సో ఇట్ విల్ డస్ నాట్ ఇంక్లూడ్ అగ్రిగేటివ్ ఫంక్షన్స్, గ్రూపింగ్ ఆర్ జాయింట్స్. అంటే ఇందులో జాయింట్స్ కానీ అగ్రిగేటివ్ ఫంక్షన్స్ కానీ ఇంకోటి గ్రూపింగ్ కానీ ఇలాంటివి ఏం చేయం.
ఆర్ సింగిల్ టేబుల్ కింద ఉంటుంది. ఇంకోటి కెన్ బి అప్డేటబుల్, అప్డేటెడ్ డైరెక్ట్లీ ఇన్ ది బేస్ టేబుల్ అలోస్ ఇట్. సో బేస్ టేబుల్ అంటే ఏదైతే మనం ఒక టేబుల్ మీద మనం ఈ వ్యూ క్రియేట్ చేస్తామో, సో ఆ టేబుల్ యాక్సెస్ ఇస్తే సో దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంది, లెట్ స్టేట్ ఒక ఎంప్లాయ్ టేబుల్ మీద మనం ఒక వ్యూ క్రియేట్ చేద్దాం. ఎట్లా అంటే క్రియేట్ టేబుల్, సారీ వ్యూ, క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ ఏంటి, లెట్స్ టేక్ సింపుల్ ఎంప్లాయీ వ్యూ. ఎప్పుడైనా మనం వ్యూస్ క్రియేట్ చేసినప్పుడు లాస్ట్లో అండర్ స్కోర్ విడబ్ల్యూ అని, లేకుంటే అండర్ స్కోర్ వ్యూ అని ఇట్లా ఇచ్చుకుంటారు అనమాట, మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే టేబుల్స్కి దీనికి సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో డిఫరెన్షియేట్ చేయడానికి యాస్ సెలెక్ట్ ఎంప్లాయీ అండర్ స్కోర్ ఐడి కామా ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ కామా లాస్ట్ అండర్ స్కోర్ నేమ్. ఎగ్జాంపుల్ ఇవి తీసుకున్నాం ఫ్రమ్ ఎంప్లాయీస్. అంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేయట్లేం, సింపుల్ ఈ క్వైరీస్ వస్తాయి, జస్ట్ కాలమ్స్ తీసుకున్నాం ఒక టేబుల్ నుంచి అంతే. సో ఇందులో అగ్రిగేటివ్ ఫంక్షన్స్ యూజ్ చేయలేదు, గ్రూపింగ్ చేయలేదు, జాయిన్ చేయలేదు. సో ఇట్లాంటి వ్యూని మనం ఏం చేస్తామంటే సింపుల్ వ్యూ అంటాం అనమాట. ఇక్కడ చూడండి క్రియేట్ అయింది. సో ఇది నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తే పబ్లిక్ స్కీమ్ అని మీకు ఇక్కడ వ్యూస్ కూడా వచ్చేస్తాయి. యా, అంటే స్కీమాలో వన్ ఆఫ్ ది ఇదే కదా బ్రో. వన్ ఆఫ్ ద, యా వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనమాట. వన్ ఆఫ్ ద. సో ఇక్కడ చూడండి ఎంప్లాయీస్కి ఒక స్ట్రక్చర్ వచ్చేసింది. సో ఓకే. ఆ, ఈ పర్టికులర్ దానికి ఇక్కడ నేను ఒకవేళ స్క్రిప్ట్ చూస్తున్నాను ఒక క్రియేటర్, నేను ఆ, ఏదైతే క్వరీ తీసుకున్నానో సేమ్ ఆల్మోస్ట్ అదే ఉంది. ఐ మీన్ కొన్ని కొన్ని డేటాబేసెస్ ఏం చేస్తాయంటే బేస్డ్ ఆన్ దేర్ ఫ్యూచర్స్ అవి ఆటోమేటిక్గా రీ రీరైట్ చేసుకుంటాయి క్వైరీస్ని, అంటే ఆ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు. సో ఇక్కడ చూడండి క్రియేట్ ఆర్ రీప్లేస్. రీప్లేస్ అని ఎందుకు పెట్టుకున్నారు అంటే ఒకవేళ మనం రీప్లేస్ చేయాల్సి వస్తే మళ్ళీ ఇంకొక క్వైరీ కానీ ఇంకొక ఆ, ఇంకోటి రాయకుండా సేమ్ ఒకటే క్వైరీలో క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ ఓకే. కొంచెం డీటెయిల్ ఉంది. పబ్లిక్ డాట్ సింపుల్ ఎంప్లాయీస్ వ్యూ నేను ఏదైతే తీసుకున్నానో దానికి వాడు స్కీమా నేమ్ యాడ్ చేసిండు. సో యాజ్ ఓకే. నేనైతే కాలమ్స్ తీసుకున్నాను దానికి ఇది పెట్టుకున్నాడు అంతే. సో ఆటోమేటిక్గా ఇది ఆల్టర్ అనేది వాడే యాడ్ చేసిండు, పోస్ట్గ్రెస్ వాడు. సో ఆల్టర్ టేబుల్ ఓనర్ టు పోస్ట్గ్రెస్. సో ఆల్టర్ యాక్సెస్, ఆల్టర్ పర్మిషన్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. సో కొన్ని కమెంట్స్ పెట్టేస్తున్నాడు. సో ఇది అన్నమాట. ఐ మీన్ ఇప్పుడు నేను వ్యూ చూడాలంటే ఏం చేయాలంటే ఆ వ్యూ నేమ్ కాల్ అవుట్ చేయాలి ఇలా. ఓకే. ఇందులో సింపుల్ ఏముంటాయంటే మనం ఏదైతే క్వైరీస్ ఇచ్చినామో ఆ క్వైరీస్కి వచ్చిన అవుట్పుట్ ఇన్ జనరల్గా ఈ క్వైరీ రన్ చేస్తే ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని ఈ వ్యూలో సేవ్ చేసుకుంటుంది. సో ఓకే. ఆ వ్యూనే మనం ఇప్పుడు చూస్తున్నాం అలా. సో యాక్చువల్ ఇక్కడ వాడు ఆల్టర్ టేబుల్ అనే పర్మిషన్ ఇచ్చినాడు కాబట్టి విఆర్ మనం మనం ఈ పర్టికులర్ యూజర్, నేను పోస్ట్గ్రెస్ అడ్మిన్ యూజర్తో లాగిన్ అయినా కాబట్టి నాకు ఎడిట్ యాక్సెస్ కూడా ఉంటుంది. కానీ కొంతమంది మనం ఇన్ జనరల్ రియల్ టైం ఏంటంటే డేటాబేస్లో యూజర్స్కి మనము ఇండివిజువల్ యూజర్స్కి ఎవరికి ఎంత లిమిట్ అవ్వాలి యాక్సెస్ అని చెప్పి చెప్పేస్తాం అనమాట. అంటే అంటే నేను సాయిరామ్ అని పర్టికులర్ మెన్షన్ చేయను. మేబీ ఇప్పుడు మీ టీం ఎంత ఉంది, మీ టీం అంతా నేను ఒక గ్రూప్ లాగా కన్సిడర్ చేస్తాను. ఆ గ్రూప్కి యాక్సెస్ ఇవ్వడం, యాక్సెస్ రివోక్ చేయడం ఇలాంటివి ఉంటాయి. ఓకే. సో వీడు ఏం చేస్తున్నాడు, ఓనర్స్ టు ది ప్రో పోస్ట్లెస్ అన్నాడు. నేను ఓనర్స్ టు ది మేబీ మీ టీం నేమ్ మెన్షన్ చేస్తాను, మీ టీంకి ఒక గ్రూప్ నేమ్ ఇచ్చి
ఆ గ్రూప్ నేమ్కి నేను యాక్సెస్ రివోక్ చేయడం, ఆల్టర్ చేయడానికి కానీ ఓకే. అవన్నీ పెడతాను అనమాట. సో దాన్ని బట్టి మీకు యాక్సెస్ ఉండడం ఉండకపోవడం ఉంటుంది. ఇప్పుడు మీకు మెన్షన్ చేస్తే మీకు యాక్సెస్ ఉంటుంది. నేను మెన్షన్ చేయలేదు అనుకోండి, మీరు వీటి మీద యా. ఏం చేయలేదు. జస్ట్ ఇప్పుడు నేను ఓన్లీ సెలెక్ట్ ఆప్షన్, ఐ మీన్ ఆల్టర్ టేబుల్, మనము సెలెక్ట్ అని పెట్టొచ్చు. సో ఐ మీన్ ఆల్టర్ కాదు, యాక్సెస్ మనం సెలెక్ట్ పెట్టొచ్చు. సో వాళ్ళకి సెలెక్ట్ ఒక్కటే కనిపిస్తుంది ఇంకా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ వ్యూస్ అన్నమాట. కాంప్లెక్స్ వ్యూస్ ఏంటంటే బేస్డ్ ఆన్ మల్టిపుల్ టేబుల్స్, అంటే ఇందులో సింగిల్ టేబుల్ కాదు, మల్టిపుల్ టేబుల్స్ ఆర్ ఇంక్లూడ్స్ అగ్రిగేటివ్ ఫంక్షన్స్, గ్రూపింగ్ ఆర్ జాయిన్స్. ఓకే. సో ఇందులో అన్ని ఇంక్లూడ్ చేసి ఉంటాయి, మల్టిపుల్ టేబుల్స్ కానీ. ఇంకోటి ఏంటంటే ఇట్ కెనాట్ బి ఆల్వేస్ అప్డేటెడ్ డైరెక్ట్లీ. అంటే డైరెక్ట్ మనం కొన్ని వ్యూస్కి ఏంటంటే డైరెక్ట్ అప్డేట్ చేయొచ్చు, కానీ ఈ ఓకే. వ్యూస్ మనం డైరెక్ట్గా అప్డేట్ చేయలేం. యా. ఇక్కడ నేను ఈ సింపుల్ వ్యూలో ఇట్ కెన్ బి అప్డేటెడ్ డైరెక్ట్లీ. అంటే ఒకవేళ బేస్ టేబుల్ అలో చేస్తే అంటే నేను అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ వ్యూని నేను కాల్ అవుట్ చేసినప్పుడు ఏదైతే డేటా వచ్చిందో ఈ డేటా పైన నేను ఏం చేంజెస్ చేసినా అవి రియల్ టేబుల్ మీద మనకి చేంజెస్ వచ్చేసాయి అనమాట. కానీ ఈ కాంప్లెక్స్ వ్యూస్ ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్గా అప్డేట్ చేయలేం. ఓకే. ఏదున్నా కూడా మనం బేస్ టేబుల్ని అప్డేట్ చేస్తే అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో ఈ వ్యూ ఎలా క్రియేట్ చేస్తారంటే ఆల్మోస్ట్ సింటాక్స్ సేమ్. క్రియేట్ వ్యూ, లెట్స్ టేక్ డిపార్ట్మెంట్ సాలరీ వ్యూ. అంటే నేను డిపార్ట్మెంట్ సాలరీ చూడడానికి ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నా. యాజ్ సెలెక్ట్, ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా సెలెక్ట్ కాలమ్స్ కాకుండా ఫ్రమ్ టేబుల్స్ తీసుకోండి. టేబుల్స్లో డిపార్ట్మెంట్స్ తీసుకుందాం, ఎంప్లాయీస్ తీసుకుందాం, జాయిన్ డిపార్ట్మెంట్స్ ఆన్ ఈ డాట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ స్కోర్ ఐడి ఈక్వల్ టు టీ డాట్ డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ ఐడి. ఇప్పుడు కాలమ్స్ ఏంటంటే ఈ డాట్ డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ నేమ్, కామా సమ్ ఆఫ్ టీ డాట్ సాలరీ టోటల్ సాలరీ. సో ఎప్పుడైనా కూడా మీరు ఒక టేబుల్ క్రియేట్ చేయడం, ఒక టేబుల్ని ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, ఇట్లాంటివి చేసే ముందు ఆ ఏదైతే క్వైరీస్ ఉంటాయో ఆ క్వైరీస్కి మీరు సెలెక్ట్ క్వైరీ రన్ చేయండి. సెలెక్ట్ క్వైరీ రన్ చేసినప్పుడు అది కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని దానిపైన మీరు ఈ ఇన్సర్ట్ కానీ డిలీట్, అప్డేట్ లేకపోతే క్రియేట్ రన్ చేయండి. డిపార్ట్మెంట్ అండర్ స్కోర్ నేను. సో నేను ఓన్లీ సెలెక్ట్ క్వైరీ రన్ చేస్తున్నా. చూడండి మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఈ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో లెవెల్ కాలమ్స్, ఇదే మనకి సెలెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వచ్చేస్తుంది డేటా. ఓకే. సో ఇప్పుడు చూడండి ఈ టేబుల్ నేను రన్ చేసినప్పుడు ఇది అవుట్పుట్ వచ్చింది అనమాట. సో వన్ థింగ్ ఏంటంటే ఇది డైరెక్ట్గా మనం అప్డేట్ చేయలేము.
ఇంకోటి ఏంటంటే వీటి మీద మనం మల్టిపుల్ టేబుల్స్, కాలమ్స్ కానీ మల్టిపుల్ టేబుల్స్ కానీ గ్రూపింగ్, అగ్రిగేటివ్ ఫంక్షన్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే. ఈ కాంప్లెక్స్ ఈ దీన్ని కాంప్లెక్స్ వ్యూలో కాంప్లెక్స్ కనుక. క్వైరీ అంట. ఆ, యా. అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వైరీ కాబట్టి ఆ వ్యూ కూడా కొంచెం, దాని పేరు కూడా మనం కాంప్లెక్స్ వ్యూస్ అనే పెట్టినాం ఇంకా. ఓకే. సో మెటీరియలైజ్డ్ వ్యూ అంటే ఏంటంటే ఇట్ స్టోర్స్ ది రిజల్ట్ ఆఫ్ ది క్వైరీ ఫిజికల్లీ ఆన్ డిస్క్. డిస్క్ అంటే స్టోరేజ్. ఫిజికల్ గా డిస్క్ లో, డిస్క్ ఇన్ ద సెన్స్ స్టోరేజ్ ఏదైతే మనం సర్వర్స్ కానీ డేటాబేస్ ఉందో అందులో స్టోర్ చేసుకుంటుంది క్వైరీని. ఇంకోటి ఏంటంటే ఇట్ రిక్వైర్స్ మాన్యువల్ ఆర్ scheduled refresh to update the data. Okay, ఓకే. so it improves the performance for complex queries. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ స్టోరేజ్ మనకి డేటాబేస్లో సమ్ ఈ ఏదైతే మనం సింపుల్ వ్యూ, కాంప్లెక్స్ వ్యూ ఉందో అది యాక్చువల్లీ ఏంటంటే ఈ క్వైరీ డిపెండెంట్ అనమాట. అంటే ఈ క్వైరీస్లో చేంజ్ అయితే మనకి ఆ వ్యూలో ఉన్న డేటా కూడా చేంజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అది డిస్క్ స్టోరేజ్ స్పేస్ని తీసుకోదు, అంటే ఒక టెంపరీ అన్నమాట. ఈ మెటీరియలైజ్డ్ వ్యూ ఏంటంటే డేటాబేస్లో ఉన్న క్వైరీని బట్టి అది ఒక సపరేట్. ఇప్పుడు మనం ఇది రన్ చేసి, ఇప్పుడు మనకు ఒక ఒరిజినల్ టేబుల్కి ఒక ఒరిజినల్ టేబుల్ తీసుకుంటే దానికి 1 KB తీసుకుంటే ఈ సింపుల్ కాంప్లెక్స్ వ్యూ మేబీ ఆ 1 KB కూడా తీసుకో. బట్ మనం ఈ మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేసినప్పుడు ఒరిజినల్ టేబుల్కి ఎంత టేబుల్ స్టోరేజ్ తీసుకుంటుందో ఈ మెటీరియలైజ్డ్ వ్యూకి కూడా అంతే స్టోరేజ్ తీసుకుంటుంది అనమాట. ఓకే. సో అది వన్ ఆఫ్ ద పాయింట్. ఇంకోటి ఏంటంటే మాన్యువల్ స్కెడ్యూల్ రిఫ్రెష్ అనమాట. అంటే మనం కంటిన్యూస్లీ సమ్ రిఫ్రెష్ ఐ మీన్ డేటాని రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే కాంప్లెక్స్ క్వైరీస్ ఒక పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే మనం అక్కడ ఫిజికల్గా ఒక డేటాను స్టోర్ చేసి పెడుతున్నాం. సో క్రియేట్, ఇక్కడ పర్టికులర్ మెన్షన్ చేస్తాం అనమాట, మెటీరియలైజ్డ్ బ్రో లెట్స్ 2 టేక్ మినిట్స్ పట్టుకుని డిపార్ట్మెంట్. వస్తా. యా బ్రో.
యా, కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ మనకి మెటీరియలైజ్డ్ వ్యూ ఏదైతే ఉందో అది ఓకే. సేమ్ ఆల్మోస్ట్ వ్యూ లాగే, కాకపోతే సింపుల్ అంటే చిన్న చేంజ్ ఏంటంటే ఇది పర్ఫార్మెన్స్, కాంప్లెక్స్ క్వరీస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే మనం ఒక ఫిజికల్గా డేటాను స్టోర్ చేస్తున్నాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే డిస్క్ స్టోరేజ్ అనేది తీసుకుంటుంది అనమాట. ఆల్మోస్ట్ సేమ్, కానీ మనం ఇక్కడ క్రియేట్ టేబుల్ చేసినప్పుడు ఇది పర్టికులర్గా మెటీరియలైజ్డ్ వ్యూ అని మెన్షన్ చేస్తాం అంతే, సింటాక్స్లో. ఓకే. ఓకే. ఇది రన్ చేసినప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ ఈ క్వైరీ, ఈ టేబుల్కి ఎంతైతే ఈ క్వైరీకి ఎంత స్టోరేజ్ తీసుకుంటుందో ఆ స్టోరేజ్ అంతా కూడా ఈ వ్యూకి అప్లికేబుల్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇంతే. కాకపోతే ఇప్పుడు మీరైతే చూస్తున్నారో ఇది బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. కానీ మనం ఇంతకుముందు రన్ చేసిన కాంప్లెక్స్ సింపుల్ యూస్ అనేవి స్టోర్ అవ్వవు అంతే. ఓకే. ఇంకోటి ఇది రిఫ్రెష్ చేయాలంటే ఇది సింటాక్స్ అన్నమాట. రిఫ్రెష్, మెటీరియలైజ్డ్ వ్యూ, టేబుల్ నేమ్, ఆ వ్యూ నేమ్. సో ఫ్రీక్వెంట్గా ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే అప్డేట్ అవ్వడం అంటే ఆమ్, కొత్త డేటా. ఏదైతే కొత్త డేటా ఉంటుందో ఇది యా. ఆటోమేటిక్గా ఈ వ్యూలోకి వెళ్ళదు అనమాట. ఎందుకంటే ఇది ఓకే. ఫిజికల్గా స్టోర్ అవుతుంది కదా. సో యా. మనకి ఫ్రీక్వెంట్గా రిఫ్రెష్ చేస్తూ డేటాను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్, డ్రాబ్యాక్. ఓకే. సో అలా ఈ మెటీరియలైజ్ వ్యూ అలా వర్క్ అవుతుంది. సో క్వైరీస్ అనేవి కొంచెం ఫాస్ట్ ఉంటాయి. అంటే ఎన్ని కాంప్లెక్స్ క్వైరీస్ రన్ చేసినా మనకి ద వే ఆఫ్ అవుట్పుట్ అనేది కొంచెం ఈజీగా వస్తుంది. ఓకే. సో అది మెటీరియలైజ్డ్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి ఇన్లైన్ వ్యూ అన్నమాట. ఇన్లైన్ వ్యూ అంటే సింపుల్ ఏం లేదు, మనకు ఆల్మోస్ట్ వ్యూ లాగే, కాకపోతే ఇది ఏంటంటే టెంపరరీ ఆర్ డిరైవ్డ్ టేబుల్ విత్ ఇన్ ఏ క్వైరీ. అంటే ఒక క్వైరీలో ఇక్కడ చూడండి, మీకు ఓకే క్వైరీ మొత్తం రాయలేదు. ఆర్ఎస్ సాలరీ, ఎంప్లాయీ, సో దీని డిపార్ట్మెంట్ అంటున్నా అండర్స్కోర్ ఏవిజీ ఆన్ ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి వేర్ సాలరీ గ్రేటర్ దెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏవిజీ డాట్
ఏవిజి సరే. సో ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ ఐడి, నేమ్, శాలరీ, ఒక టేబుల్ నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు మనం డైరెక్ట్ ఒక టేబుల్ తీసుకోకుండా ఏం చేస్తాం అంటే, ఎగ్జాంపుల్ డైరెక్ట్ మనం ప్రీవియస్గా డిపార్ట్మెంట్ టేబుల్ అవి ఇవి తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఒక క్వైరీని తీసుకుంటున్నాం. ఈ క్వైరీని మనం ఏమంటున్నాం అంటే ఒక టేబుల్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. దీన్నే ఇన్లైన్ టేబుల్ అంటారు అనమాట. ఇన్లైన్ టేబుల్, సారీ, ఇన్లైన్ ఇన్లైన్ టేబుల్ అని అంటారు. సో ఈ ఇన్లైన్ టేబుల్ని మనం వ్యూకి పాస్ చేస్తున్నాం కాబట్టి దీన్నే ఇన్లైన్ వ్యూ అంటారు అనమాట. సింపుల్ ఏం లేదు, మనం ఇన్స్టెడ్ ఆఫ్ టేబుల్ మనం ఒక క్వైరీని ఒక టేబుల్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. అందుకే దాన్ని ఇన్లైన్ వ్యూ అన్నారు. అంతే. ఓకే. ఆల్మోస్ట్ అక్కడ డిఫరెన్స్ ఏం లేదు. సో అప్డేటబుల్ వ్యూ. So a view that allows updates, inserts, and deletes. సో ఈ కేసులో ఏంటంటే, ప్రీవియస్ వ్యూస్లో మేబీ ఈ ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు. అంటే డైరెక్ట్గా వ్యూస్ని అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం అవన్నీ. కానీ ఇందులో మనం డైరెక్ట్గా డిఎంఎల్స్ రన్ చేసుకోవచ్చు అనమాట. డిఎంఎల్స్ అంటే ఏంది? డిలీట్, ఇన్సర్ట్, అప్డేట్. సో అదొకటి. అండ్ దిస్ వ్యూ మస్ట్ బి బేస్డ్ ఆన్ సింగిల్ టేబుల్ అనమాట, and meets certain conditions. Example, mm, no aggregative functions or joins. అంటే ఈ పర్టికులర్ క్వైరీ వ్యూ రాసుకున్నప్పుడు మనకేంటంటే వీటిని డైరెక్ట్ మనం డిఎంఎల్స్ రన్ చేయొచ్చు. కానీ వ్యూ as select employee underscore id, comma, first underscore name, comma, salary from employees where department. ఎంప్లాయీలో ఈ క్యాపిటల్ ఎం పెట్టారు బ్రో. యా, అది ప్రాబ్లం లేదు మనకి. అది మనం ఏదైతే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఈ వాల్యూస్ అనేటివి కేస్ సెన్సిటివ్ అనమాట. అంటే ఆ ఓకే. వాల్యూస్ మనం ఫెచ్ చేస్తున్నాం కాబట్టి ఈ క్వైరీలో మీరు మొత్తం క్యాప్స్ రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ వరకు మొత్తం స్మాల్ రాసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే. సో అది ఇన్ కేస్ సెన్సిటివ్ అనమాట క్వైరీ అనేది. ఓకే. సో ఇలా, సో మనం అగ్రిగేటివ్ ఫంక్షన్స్, జాయిన్స్ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ టేబుల్ అప్డేటబుల్ టేబుల్ ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ ఇక మీరు కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ అగ్రిగేటివ్ ఫంక్షన్స్, గ్రూప్స్ ఆర్ జాయిన్స్. అంటే కైండ్ ఆఫ్ సింపుల్ వేవే. సో సింపుల్ వ్యూనే మనం వాడు ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు అంటే అది అప్డేటబుల్ వ్యూ అని చెప్తున్నాడు అంతే. స్టార్ట్ ఫ్రమ్ అప్డేటబుల్ వ్యూ. వచ్చింది నువ్వు. వన్ నాట్ వన్ అనే రికార్డ్ లేదనుకుంటా. ఒక్క నిమిషం. వన్ నాట్ వన్ రికార్డ్ ఉంది.
అచ్చా, డిపార్ట్మెంట్ లేదు కదా. పని చేద్దాం. ఎంప్లాయ్ ఐడి తీసుకుందాం. సో డ్రాప్ చేయాలంటే మనకి డ్రాప్ ఎట్లా చేస్తాం? డ్రాప్ వ్యూ, వ్యూ నేమ్. సో ఎగ్జాంపుల్ దీన్ని అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ చేస్తాం? అప్డేట్ ఆ వ్యూ నేమ్. ఎగ్జాంపుల్ సెట్ salary equal to 6,000. Condition where ఎంప్లాయ్ ఐడి. employed equal to 101. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే చూడండి, 6,000 అయింది. అట్లా. యా. రీడ్ ఓన్లీ వ్యూ. రీడ్ ఓన్లీ వ్యూ అంటే ఇట్ డస్ నాట్ అలో డిఎంఎల్స్. డిఎంఎల్స్ అంటే ఏంది? డేటా ఇన్సర్ట్, మ్యానిపులేషన్. అప్డేట్ అండ్ డిలీట్. వీటిని మూడింటిని డిఎంఎల్స్ అంటాం మనం. సో ఇట్స్ కామన్ ఫర్ కాంప్లెక్స్ వ్యూస్ ఆర్ వెన్ ఇట్లీ డిఫైన్. సో రీడ్ ఓన్లీ వ్యూస్ అంటే వాటిని మనం జస్ట్ రీడ్ చేయగలుగుతాం అంతే, ఇంకా వాటిని మాడిఫై చేయలేం. సో అది ఎట్లా చేయొచ్చు? సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే క్రియేట్ వ్యూ, రీడ్ ఓన్లీ, ఎంప్లాయీ వ్యూ, యాస్, సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, కామా ఫస్ట్ నేమ్, కామా సాలరీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఓకే, సాలరీని ఏం చేద్దామంటే మనం సమ్ ఆఫ్ సాలరీ యాజ్ టోటల్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్, గ్రూప్ బై చేద్దాం వీటిని. గ్రూప్ బై. సో ఇంకోటి పోస్ట్గ్రెస్లో ఏం చేయొచ్చు అంటే మనం ఈ ఏవైతే కాలం నేమ్స్ ఉన్నాయో డైరెక్ట్ ఈ కాలం నేమ్స్ని తీసుకోవచ్చు. లేదా మనం ఏం చేయొచ్చు అంటే వాటి పొజిషన్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే వన్, ఫస్ట్ పొజిషన్ అటు 1, కామా 2. ఇది పోస్ట్గ్రెస్లో వన్ ఆఫ్ ద ఫ్యూచర్ అనమాట. సో ఇలా ఓకే. రాసిన వర్క్ అవుతుంది. మీరు గ్రూపింగ్ చేసినప్పుడు, గ్రూపింగ్ అని ఆర్డర్ బై చేసినప్పుడు. ఓకే, అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని తీసుకెళ్ళి నేను వ్యూకి ఇచ్చేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ వ్యూలో ట్రై టు అప్డేట్ ది వ్యూ. ఇక్కడ మనం ఏమన్నాం? ఇది రీడ్ ఓన్లీ అన్నాం, అంటే ఓన్లీ రీడ్ చేయాలి, దీన్ని అప్డేట్ చేయొద్దు మనం. సో దీన్ని నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. రీడ్ ఓన్లీ వ్యూ, సెట్ టోటల్ ఎర్నింగ్ ఈక్వల్స్ టు 10,000. సో చెప్పలేము, ఇది రన్ అవ్వచ్చు, రన్ అవ్వకపోవచ్చు, ఎర్రర్ అయితే రావాలి. యాజ్ నేను ఇప్పుడు అడ్మిన్ రోల్తో లాగిన్ చేసిన కాబట్టి ఓకే స్టిల్ అవ్వట్లేదు చూడండి. ఇక్కడ ఏమంటుంది ఇది? కెనాట్ బి అప్డేటెడ్ రీడ్ ఓన్లీ వ్యూ. సో రీడ్ ఓన్లీ ఏంటంటే అది అప్డేట్ చేయలేం. పార్టీషన్ వ్యూ అంటే ఏంటంటే కంబైన్స్ మల్టిపుల్ టేబుల్స్ ఆఫ్టెన్ అక్రాస్ పార్టీషన్స్ into a single view. Typically used for large
స్కేల్, డేటా డిస్ట్రిబ్యూషన్. పార్టీషన్ వ్యూ అంటే ఏం లేదు. ఆ, మనకి డేటాబేస్ అనేది ఒక సింగిల్, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మన మై కంప్యూటర్ తీసుకోండి. ఐ మీన్ మనం ల్యాప్టాప్స్లో, మై కంప్యూటర్స్లో మల్టిపుల్ పార్టీషన్స్ చేస్తాం లోకల్ డిస్క్ సి అని, డి అని, ఈ అని. సో యాక్చువల్లీ అక్కడ హార్డ్ డిస్క్ ఉండేది ఒకటే, కానీ డిఫరెంట్ పార్టీషనింగ్ చేస్తాం అనమాట. సో ఆ పార్టీషన్స్ అంటే టోటలీ సపరేట్ అనమాట. సో అయినా కూడా మనం డేటాను యాక్సెస్ చేయగలుగుతున్నాం. సేమ్ ఇట్లా డేటాబేస్లో కూడా మల్టిపుల్ పార్టీషన్స్ ఉంటాయి. అంటే ఒక పార్టీషన్ సపరేట్, ఇంకో పార్టీషన్ సపరేట్. సో ఈ పార్టీషన్స్లో ఉన్న డేటాను కూడా మనం యాక్సెస్ చేయగలిగితే దాన్నే పార్టీషన్ వ్యూ అంటారు. సింపుల్, ఏం లేదు. ఓకే. సో ఇంతసేపు మనము జాయిన్స్ లేకుంటే గ్రూపింగ్ పని చేస్తున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే యూనియన్ ఆల్ మీద చేద్దాం. లెట్స్ ట్రై యూనియన్ ఆల్. సో నేను యూనియన్ ఆల్ మీద చేసిన. సో ఇక్కడ ఏంటంటే, ఐ మీన్ యాక్చువల్ నేను ఏమనుకున్నా అంటే, ఒక నార్త్ రీజియన్, ఎగ్జాంపుల్ నార్త్ రీజియన్ సేల్స్, సౌత్ రీజియన్ సేల్స్ని యూనియన్ చేసి ఒక టేబుల్లో పెడదాం అనుకున్నా. ప్రజెంట్ ఆ టేబుల్ అట్లాంటి డేటా లేదు కాబట్టి నేను సింపుల్గా ఎంప్లాయీస్ టేబుల్ని తీసేసుకుని ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, మల్టిపుల్ పార్టీషన్స్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ రీజియన్ సేల్స్ తీసుకున్నా బ్రో. ఈ టోటలీ డిఫరెంట్ పార్టీషన్. సేమ్ అలానే, అంటే ఒక డిఫరెంట్ పార్టీషన్ ఉంది. సౌత్ రీజియన్ సేల్స్ అనేటిది వేరే ఇంకో దాంట్లో ఉంది. సో వీటన్నిటిని యూనియన్ ఆల్ చేసి నేను ఒక సేల్స్ వ్యూలో పెట్టినప్పుడు దీని క్వైరీ రన్ చేసి వేర్ రీజియన్ ఈక్వల్ టు నార్త్. సో సిస్టమ్ వ్యూ. సో సిస్టమ్ వ్యూ అంటే సింపుల్ ఏం లేదు బ్రో. ప్రొవైడెడ్ బై ది డేటాబేస్ సిస్టమ్ టు డిస్ప్లే మెటాడేటా. మెటాడేటా అంటే ఏం లేదు. మెటాడేటా ఇస్ కైండ్ ఆఫ్ ఎ డేటా అబౌట్ ది డేటా. అంటే ఈ వ్యూని ఏం చేస్తున్నాం అంటే మనం ఓన్లీ మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ డీటెయిల్స్ యా. అన్ని కూడా మనం ఇందులో సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అంటే ఆ టేబుల్ నేమ్ ఏంటి, డేటా టైప్ ఏంటి, డేటా లెంత్ ఏంటి, ఇవన్నీ కూడా అందులో స్టోర్ చేసుకోవచ్చు. మనకి బై డిఫాల్ట్ పోస్ట్గ్రెస్లో పీజీ టేబుల్స్ అని ఒకటి ఉంటుంది. పీజీ టేబుల్స్ చూడండి, వేర్ స్కీమా నేమ్ ఈక్వల్ టు పబ్లిక్. సో ఒకసారి మీరు ట్రై చేయండి క్వైరీస్. ఓకే. ఇక్కడ మీరు చూస్తే ఏముంది, ఇక్కడ చూడండి పబ్లిక్ టేబుల్. అందులో మన దగ్గర ఏముంది, ఎంప్లాయీస్ ఉంది. సో ఇక్కడ చూడండి, అంటే దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా, ఇండెక్సెస్ ఉన్నాయా, ట్రిగ్గర్స్ ఉన్నాయా, సెక్యూరిటీ ఉందా లేదా, ఇంకోటి టేబుల్ స్పేస్ ఏమైనా అలొకేట్ చేసుకుంటుందా.
సో ఓనర్ ఎవరు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఏంది, ఇది కైండ్ ఆఫ్ ఒక టేబుల్ అన్నమాట. ఇప్పుడు మన టేబుల్లో ఏం పెట్టుకుంటున్నాం? ఓన్లీ ఒక స్కీమా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ డేటాని మనము సిస్టమ్ వ్యూస్ అంటారు అనమాట. అంటే ఓన్లీ డేటా చూడడానికి కానీ మనం మాడిఫై చేయలేం. అంటే ఈ వ్యూస్ ఏవైతే ఉన్నాయో మనం క్రియేట్ చేసిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ పోస్ట్గ్రెస్లో ఆర్ కొన్ని డేటాబేసెస్లో బై డిఫాల్ట్ వస్తాయి. సో మీరు ఇక్కడ ఈరోజు హోంవర్క్ ఏం చేస్తారంటే సింపుల్గా ఫైండ్ ది అదర్ సిస్టమ్ వ్యూస్. ఓకే. అంటే ఏం చేస్తారంటే సింపుల్ వెళ్ళి గూగుల్లో సిస్టమ్ వ్యూస్ ఫర్ ది పోస్ట్గ్రెస్ అని టైప్ చేయండి. సో మ్యాక్స్ టు ఓకే. మ్యాక్స్ పోస్ట్ ఈ పీజీ టేబుల్ లాగా మీకు ఏమున్నాయో ఫైండ్ అవుట్ చేసి అందులో ఏ డేటా ఉంది అని చూడండి. ఇది మనకి ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఇన్ కేస్ మీరు ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఈ స్కీమా మీద మనకి ఎన్ని ఉన్నాయి, మొత్తం 12 ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక యా. కొత్త టేబుల్ క్రియేట్ చేసినప్పుడు అది ఆ స్కీమాలోకి వెళ్తే, ఇప్పుడు నేను మొన్న మీ ముందే ట్యాబ్ 2 ట్యాబ్ 1 ఎంప్లాయీ ఈ మూడు క్రియేట్ చేసిన. సో ఓకే. అవి ఇందులోకి ఎంట్రీ అయిపోయినాయి ఆటోమేటిక్గా. సో అట్లా యా. ఇవి ఎట్లా యూజ్ అవుతాయి అంటే మనం ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ చేసినప్పుడు వాటిని వ్యాలిడేట్ చేసుకోవడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో మీరు బ్యాక్ వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పిన ఇది అప్డేట్ చేయొచ్చు అని చెప్తున్నా. సో ఒక టేబుల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి డేటా ఇన్సర్ట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో ఆ డేటాని అప్డేట్ చేయడానికి ట్రై చేయండి, ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయండి, డిలీట్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు టూ థింగ్స్: ఒకటి వ్యూ అర్థమవుతుంది, సెకండ్ థింగ్ మీకు డిఎంఎల్స్ ఈజీగా, ఐ మీన్ డిఎంఎల్స్ ప్రాక్టీస్ అవుతాయి. ఓకే. ఓకే. సో దట్ థింగ్. సో సింపుల్గా మనం ఇక్కడ ఏం చేద్దామంటే, ఐ మీన్ ఒక వ్యూ ఉంది. ఆ వ్యూస్లో ఒక ఒక అవుట్లైన్ నేర్చుకుందాం. అవుట్లైన్ అంటే ఏంటంటే స్టోరేజ్ తీసుకుంటుందా లేదా, ఇంకోటి అది అప్డేట్ చేయొచ్చా లేదా, అసలు ఎందుకు యూజ్ చేస్తారు. సో సింపుల్ యూజ్ చేసుకోండి. స్టోరేజ్ అనేది ఓన్లీ ఒక్కదానికి తీసుకుంటుంది. దేనికి తీసుకుంటుంది చెప్పండి, మీకు ఇందాక చెప్పిన ఎనీ గెస్. ఆ, ఒక టేబుల్ ఒక టేబుల్ ఉంటుందని చెప్పింది మీకు. ఆ టేబుల్ మాత్రమే మనకి స్టోరేజ్ తీసుకుంటుందని చెప్పింది. సారీ, ఒక వ్యూ. అది ఓన్లీ మెటీరియలైజ్డ్ వ్యూ మాత్రమే ఫిజికల్ తీసుకుంటారు బ్రో. ఎస్, కరెక్ట్. అదొకటి. ఇంకోటి అప్డేటబుల్. సింపుల్ వ్యూని మనం అప్డేట్ చేయొచ్చు. యా. ఆ, ఇంకోటి దీన్ని చేయలేము, ఆర్ మేబీ పార్షల్. ఇంకోటి సారీ, సిస్టమ్ వ్యూని కూడా అప్డేట్ చేయొచ్చు మనం. ఎందుకంటే సిస్టమ్ వ్యూలో సారీ, స్టోరేజ్, సిస్టమ్ వ్యూస్ని అప్డేట్ చేయలేం కానీ అది కూడా స్టోరేజ్ తీసుకుంటుంది. ఎందుకంటే అది ఫిజికల్గా మనం స్టోర్ చేయాలన్నమాట. ఎందుకంటే అప్డేట్ అయిన ప్రతిసారి అది కూడా అప్డేట్ అవ్వాలి కాబట్టి. అదొకటి. నో, అప్డేటెడ్ వ్యూ. ఓకే. ఇది కూడా లేదు. అప్డేటబుల్ వ్యూ. యా, ఫైన్. సో ఇక్కడ మనకు చూస్తే ఓన్లీ మెటీరియలైజ్డ్ వ్యూ అండ్ సిస్టమ్ వ్యూ మాత్రమే స్టోరేజ్ తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే సింపుల్ వ్యూ అండ్ అప్డేటబుల్, ఇవి మాత్రమే మనం అప్డేట్ చేయగలుగుతాం. మిగతా అన్ని కూడా ఇండైరెక్ట్ మెథడ్. మీన్స్ మీరు టేబుల్లో డేటా అప్డేట్ చేస్తేనే ఈ వ్యూస్ అనేటివి అప్డేట్ అవుతాయి. ఓకే. యూస్ కేస్ అన్నమాట. యూస్ కేస్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం అది? సింప్లిఫై క్వైరీస్ ఆన్ సింగిల్ టేబుల్. అంటే మల్టిపుల్ టేబుల్స్ యూజ్ చేయలేం. ఇదేంది? కంబైన్స్ ది డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ అన్నమాట.
ఇంకోటి ఏంది, ఈ మెటీరియలైజ్డ్ వ్యూ అనేది ఇంప్రూవ్ ది, కాంప్లెక్స్ క్వరీస్. యా, పర్ఫార్మెన్స్ ఫర్ సారీ, కాంప్లెక్స్ పర్ఫార్మెన్స్ క్వరీస్. ఆఫ్ కాంప్లెక్స్ వ్యూస్. కరెక్ట్. యా, కాంప్లెక్స్ క్వరీ, మీరు అన్నది కరెక్ట్. కాంప్లెక్స్ క్వరీస్కి. సో ఓకే. ఇన్లైన్ వ్యూ అంటే ఏంది, టెంపరరీ యూస్ విత్ ఇన్ ఏ క్వైరీ. ఇదేంటి, ఎనేబుల్ కంట్రోల్డ్ డేటా అప్డేట్స్ సెక్యూర్లీ డిస్ప్లేస్ కాంప్లెక్స్ డేటా. అంటే మనం రీడ్ చేయగలుగుతాం తప్ప యూజర్స్ అప్డేట్ చేయలేరు. సో మనకు ఇవి ఎట్లా డిఫైన్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ది యూజబిలిటీ అనమాట. ఇప్పుడు మీరు, ఇప్పుడు నేను యాజ్ ఐటీ టీమ్ ఉన్నా, మీరు ఫ్రమ్ ద డిఫరెంట్ టీమ్. సో మీకు ఒక వ్యూ ఇవ్వాలి క్రియేట్ చేసి, ఎందుకంటే మీకు డేటాని చూడాలి. బేస్డ్ ఆన్ డేటానే మీరు సమ్ డెసిషన్స్ తీసుకోవడం, సమ్ మేబీ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సో మీకు వాళ్ళు ఏం చెప్తారంటే సింపుల్గా, సో వీ షుడ్ నాట్ గివ్ ద యాక్సెస్ టు ద, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వద్దని చెప్పేస్తారు. సో అప్పుడు నేను రీడ్ ఓన్లీ అని వేవ్ ఇచ్చేస్తాను అనమాట. సో వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం వ్యూని డిఫైన్ చేయడం అంతే ఇంకా. డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఎఫిషియెంట్లీ. నెక్స్ట్ ఏంటంటే యాక్సెస్ డేటాబేస్ మెటాడేటా అండ్ ఇన్ఫర్మేషన్. సో ఇది మామూలుగా. మ్మ్. అయితే ఓకే. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు బ్రో. ఓకే, ఓకే.